అండ్ 2025లో వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో ఏఐ కోర్సెస్ ఉన్నాయి. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం బెస్టా కాదా, టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోస్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి మొత్తం క్లియర్గా ఈ వీడియో అయితే చెప్పేస్తాను. కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే కోర్సెస్ ఆఫర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకి బీటెక్ సిఎస్సి అయితే ఉంటుంది, అలాగే బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ ఇది స్పెషలైజేషన్, ఇంకా బీటెక్ సిఎస్సి ఏఐ ఇది కూడా స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో బీటెక్ సిఎస్ఐటి అనమాట, ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే బీటెక్ ఈసీఈ ఉంటుంది, అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇంకా బీటెక్ త్రిబుల్ ఉంటుంది, ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. ఇంకా బీటెక్ ఎంఈ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇవన్నీ అయితే ఉంటాయి. మనకి ఇంకోటి వచ్చేటప్పటికి బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది ఈ కాలేజ్లో, కొత్తగా పెట్టినట్టున్నారు. అలాగే బీసీఐ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఉందన్నమాట ఈ కాలేజ్లో. ఇంకా ఎంబీఏ ఎంసీఏ ఇవన్నీ మీకు అవసరం లేదనుకోండి, మీకు కావాల్సింది బీటెక్ మాత్రమే. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి 300 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే సిఎస్సి ఏఎంఎల్ అయితే 128 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు ఇక్కడ డేటా అయితే మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఈ కాలేజ్లో రిక్రూటర్స్ అంటే ప్లేస్మెంట్కి సంబంధించి ఏ కంపెనీస్ వస్తాయో ఒకసారి చూసేద్దాము. ఈ కాలేజ్లో వచ్చేటప్పటికి మనకి అమెజాన్ ఉంది, టాటా ఉంది, టెక్ మహీంద్రా ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, అలాగే విప్రో ఉంది, ఫ్లిప్కార్ట్, హెచ్సిఎల్, హెచ్జిఎస్, ఎల్ఐసి, ఇలా మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఐబిఎం కావచ్చు, డిఎక్సి టెక్నాలజీ కావచ్చు, ఇంకా మనకి పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్కి అయితే ఈ కాలేజ్కి అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూలో మనకి ఇక్కడ డేటా మొత్తం కనిపిస్తున్న ఉద్యోగులు 64 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారని. సో ఇలా మనకైతే వీళ్ళ న్యూసెస్ అయితే మనకి ఇక్కడైతే వీళ్ళ డిస్ప్లే అయితే క్లియర్గా అయితే చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో మనకి ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ఎంత ఉన్నది అనేది చూద్దాము. ఎంతమందికి ప్లేస్ అయ్యారు అవన్నీ ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట జ్ఞాన్పెక్ట్, ఇందులో సిఎస్సికి సంబంధించి 10 మంది అయితే సెలెక్ట్ అయినారు. ఎప్పుడుదంటే 2023, 2024కి సంబంధించిన డేటా ఇది. అలాగే అమర్ రాజా మనకి త్రిబుల్ నుంచి అయితే 2 సెలెక్ట్ అవ్వడం జరిగింది, సివిల్ నుంచి 2, అలాగే ఈసీఈ నుంచి ఒకరైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా మనకి చూసుకోవచ్చు టీవీఎస్కి సంబంధించి త్రిబుల్ అయితే 10 మంది అలాగా అయితే సెలెక్ట్ అయితే అయినారు. ఇలా మనకి ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనం చూసుకోవచ్చు. అసెంజర్, సో ఇక్కడ మనకి సిఎస్సి నుంచి 31 మందిని సెలెక్ట్ అయితే చేసుకున్నారు వీళ్ళు. అలాగే మనకి ఇక్కడ కూడా ఇంకోటి ఉందన్నమాట. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ మీకు డేటా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ కాలేజ్ అనేది పాకాలలో అయితే ఉంటుంది. పాకాల మనందరికీ తెలిసిందే కదా, తిరుపతి డిస్టిక్ లో ఉన్న వాళ్ళకైతే పాకాల తెలిసే ఉంటుంది. వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కాలేజ్ అయితే ప్రెసెంట్ బాగానే ఉంది, ఈ మధ్య బాగా డెవలప్ అయినది కూడా. సో మంచి ప్లేస్మెంట్స్ కొంచెం పర్వాలేదు. వెబ్సైట్ లో మీకు సీట్ వస్తే వెళ్ళండి, మ్యాక్సిమం ట్రై చేయండి వేరే కాలేజెస్కి. ఒకవేళ రాకపోతే, ఎందుకంటే వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది కొంచెం దూరంగా ఉంటుంది కదా, సో మీకు ఇబ్బంది అంటే సిటీలో ఉండదు. సో దానికోసం నేను చెప్తున్నా, అంటే మీకు కావాలనుకుంటే పాకాలలో వచ్చి జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో నో ప్రాబ్లం అనమాట. సో కాబట్టి ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇక్కడ మనకి అకాడమిక్స్ అవన్నీ మీరు ఇందాకే చూసేశారు కదా. ఈ కాలేజ్లో మా ఫ్రెండ్స్ కూడా ఒక 2 అయితే చదువుతున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఈ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ కాలేజ్ వైజ్ కొంచెం పర్వాలేదు. అట్లని నేను మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ సీట్ అయితే మాత్రం వద్దండి, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వద్దు. మీకు దానికి మంచి మంచి కాలేజెస్ వస్తాయి. సో అదైతే చెప్తున్నా. ఈ వీడియో లైక్ చేయండి మర్చిపోకుండా.